తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు గారు మరణించి ఇవాటికి కరెక్ట్గా 18 సంవత్సరాలు కావస్తుంది. ప్రేక్షకుల హృదయాల్లో ఒక అందగాడిగానే మిగిలిపోవాలి, వయసు పెరిగినాక సినిమాలకి దూరం అయ్యారు అని విన్నామన్నమాట. ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు అనే బిరుదు ఉంది ఆయనకి. కొన్నాళ్ళు ఇచ్చాడు మనకు భగవంతుడు. 300 సినిమాలు నియర్గా చేసాం, సూపర్ హిట్లు చేసాం. కాబట్టి అది ఆయన నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ 18 ఇయర్స్గా వచ్చింది. ఇప్పటికీ ఆయన పేరు మీద సేవా సమితి పెట్టి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాం. ఎక్కడ ఏది జరిగినా కానీ మిగతా ప్రతి ఊర్లో ఒక అభిమాని ఆయనతో పాటు ఉన్న మిగతా అభిమానులతో కలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఎప్పుడు జరుగుతున్నాయి. హీరోగా ఒక వెలుగు వెలిగారు. 230 సినిమాలకు పైగా చేశారు ఆయన. అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ రాలేదు. ఇండస్ట్రీకి అనేది ఒక లక్కీ మీద ఉంటుంది. అది 100లో 10 మందికి లక్ ఉంటుంది. ఆ 10 మందిలో మనం లేకపోతే మనం ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు తట్టుకోలేము. ఈ తట్టుకునే అవసరాన్ని మనం మన ద్వారా మన మనుషులు కానీ ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత సక్సెస్ఫుల్ హీరో అయినా కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయి ఉంటాయి. సో ఆయన ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎట్లా తట్టుకునేవాడు? అదే తట్టుకునేవారు. ఆయన మళ్ళీ ఆ టైంలో ఒకసారి 2 సార్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాం, అక్కడ ఆ జీవితాన్ని అనిపిస్తున్నాం. మళ్ళీ అనుకోకుండా మనం ఏదో పని మీద ఊరు వచ్చాం. ఇక్కడున్న దీనికి మనం అలా సరదాగా వెళ్ళినా ఏమవుతుంది. అంత అభిమానించే హీరో అట్లా సడన్గా చనిపోవడం, మీతో మాట్లాడిన అతను ఎట్లా అనిపించింది మీకు ఆయన చనిపోయాడు అని చెప్పగానే? సినిమాలో హీరో చనిపోతేనే అభిమానులు ఊరుకోలేదు, కానీ నిజంగా అదే హీరో రియల్ లైఫ్లో చనిపోయాడంటే ఫ్యాన్స్ కానీ ఎంత బాధ ఉంటుందండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు గారు మరణించి ఇవాళకి కరెక్ట్గా 18 సంవత్సరాలు కావస్తోంది. అసలు శోభన్ బాబు అంటే ఆయన గుర్తు చేసుకుంటే మనకి ఆయన చేసిన ఎన్నో కుటుంబ కథా చిత్రాలు కావచ్చు, ప్రేమ కథా చిత్రాలు, డ్యూయల్ రోల్స్, ఆ సినిమాలతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఆయన మరణించి 18 సంవత్సరాలైనా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పేరు మీద ఇప్పటికీ కొన్ని సేవా సమితులు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాయి. అసలు ఆయన దాదాపు 100 సంవత్సరాల వరకు నేను బతుకుతాను అని చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడేవాళ్ళంట. మరి ఆయన అలా సడన్గా ఎలా చనిపోయారు? ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రొడ్యూసర్ జె బాలకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. అంటే ఇప్పుడు ఈ సోనబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్కసారి వేదాంతం కూడా మాట్లాడుకోవాలన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టుక తప్పదని. అలానే ఇంకోటి, అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని అని కూడా ఆత్రేయ గారు పాట రాశారు. అలానే సోమబాబు గారు ఆయన 74 ఇయర్స్లో చనిపోతాడని ఎవ్వరూ ఊహించలేదన్నమాట. అది ఒక వార్త వినడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది ఎంతో బాధాకరమైన విషయం మా అందరికీ. సడన్గా అలా జరిగిందన్నమాట. ఓకే, అంటే ఆ డే మీకు గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? అంటే అట్లా ఇట్లా చనిపోయారు 74 ఇయర్స్లో. ఆయన చాలా హెల్త్ పరంగా కూడా చాలా కేర్ తీసుకునేవాడు అని విన్నాము. సో ఎలా జరిగింది? నిజంగానమ్మా, మీరు అన్నట్టు 6 తర్వాత షూటింగ్ చేయరు, తర్వాత ఆదివారం షూటింగ్ చేయరు. 6 తర్వాత మ్యాక్సిమం బాగా కంపల్సరీ ఈ సీన్ నైట్ ఎఫెక్ట్ ఉందంటేనే తప్ప మ్యాక్సిమం ఆ తర్వాత ఒప్పుకోవడం ఎప్పుడు జరగదు అనమాట. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన ఓన్లీ ఆరోగ్యం కోసమే. 2 మళ్ళీ ఆదివారం అసలు చేయరు, ఓన్లీ ఫ్యామిలీతో గడపాలని చూస్తారు. 2 మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదరు దగ్గర 85-90 మధ్య ఉన్నారు. వాళ్ళ తాతగారు 95 నుంచి 100 మధ్యలో ఆయన ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా 85-90 మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉన్నారన్నమాట. ఈయన బాగా వాళ్ళు హెల్తీగా కొన్ని పాయింట్స్ తీసుకోరు, అంటే విలేజ్లో ఉంటారు కదా, కొంచెం అటు ఇటుగా ఉంటారు. కానీ ఈయన హెల్త్కి సంబంధించినవి కానీ మిగతా అన్నీ కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ మార్నింగ్ లేసి ఇవన్నీ కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని లైఫ్ని చాలా కరెక్ట్గా చేసుకున్నారు అనమాట. ఒక చిన్న జ్వరం కానీ లేదన్నా చిన్న తలకాయ నొప్పి అని ఉండటం కానీ ఎప్పుడు కూడా మేము అందరం ఎప్పుడు వినలేదన్నమాట. అంత ఆరోగ్యంగా ఉండే ఆయన ఆ రోజు సడన్గా జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది అది. అంటే స్ట్రోక్ తో చనిపోయారు అతను? అంతేనమ్మా. అది ఆ రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్ని చేశారంట. అంటే మార్చి 20, 2008 జరిగింది ఇది. ఎక్సర్సైజ్లు అన్నీ చేసిన తర్వాత అలా కూర్చొని కాఫీ తాగి పేపర్ కూడా ఆ రోజు ఆయన రోజు మార్నింగ్ అర్జెంట్ షూటింగ్ లేకపోతే పేపరే చదువుకొని మామూలుగా మళ్ళీ స్నానం చేయడానికి అడిగి పైకి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు వెళ్తూ సరే నేను స్నానం చేసి అంతా రెడీగా ఉంటాను,
నాకు టిఫిన్ రెడీ చేసి తీసుకురమ్మని వాళ్ళ మిస్సెస్తో చెప్పారంట. ఉమ్, సరే అని చెప్పి ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది కదా ఆయన పైకి వెళ్ళి స్నానం. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత విత్ టిఫిన్ తీసుకొని మా మా అక్కగారు అంటాం మేము, ఉమ్, అంటే బాబు గారి మిస్సెస్ మేము అక్కగారు అంటాం, బాగా దగ్గర ఉంటాం వల్ల. ఉమ్, అక్కగారు వెళ్ళేపాటికి ఆయన ఇది చైర్ ఏంటంటే ఆయన ఊగే చైర్ అనమాట. ఉమ్, ఆ చైర్ ఎక్కువ వాడతారు రూమ్లో. ఉమ్, అయితే ఈమె వెళ్ళేపాటికి ఆయన పడిపోయి ఉన్నారు అన్నమాట. ఉమ్, పడిపోయింటే కళ్ళతోటి కొంచెం దూరంగా పట్టడం, ఇక్కడ ముక్కు దగ్గర ఏదో రక్తం కారడం చూసేపాటికి కంగారుగా అందరినీ కేకేస్తే గబగబా మిగతా స్టాఫ్ అందరూ వచ్చారంట అన్నమాట. ఒక అంటే శోభన్ బాబు గారి గురించి కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ఏంటి అనంటే ఆయన అంటే ప్రేక్షకుల హృదయాల్లో ఒక అందగాడిగానే మిగిలిపోవాలి. నేను అంటే నాకు వృద్ధాప్యం వచ్చినాక నన్నెవరు చూడకూడదు. లాస్ట్‌గా నేను ఒక అందగాడిగానే ప్రేక్షకుల హృదయాల్లో ఉండిపోవాలి అని ఆయన వయసు పెరిగినాక సినిమాలకి దూరం అయ్యారు అని విన్నామనమాట. అండ్ ఎవరో చూసి ఏంటి శోభన్ బాబు గారు ఇలా అయ్యారు అని అనేసరికి అప్పుడు ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు అని విన్నాను. సో ఇది కరెక్టేనా అండి? ఇది 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే తను ఆంధ్రుల అందానటుడు, నటభూషణ్ సోమన్ బాబు అనే బిరుదు ఉంది ఆయనకి. ఒకవేళ సపోజ్ కొంతమంది మనసులో అలా స్థిరస్థాయిగా అందంగా ఆ విగ్గు పెట్టుకొని ఆ క్యారెక్టర్ సినిమాలో చూసినప్పుడు అందంగా ఉన్న వ్యక్తి, ఓ ఈ సోమన్ బాబా మేకప్ వేసుకుంటే ఇలా ఉంటాడా లేకపోతే ఇలా ఉండడా అని 10 మంది రకరకాలు డిస్కస్ చేస్తారనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం కొంత టైం చేసాం. ఈ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మనం కొత్త నీరు వచ్చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే. ఈ జీవితాన్ని మనం ఎంతో కొంత సంపాదించుకున్నాం. ప్రశాంతంగా పిల్లలతో మనవాళ్ళు మనవరాళ్ళు మ్యారేజ్లు ఇవన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనం ఇంకా దాన్ని భగవంతుడు ఇచ్చినంత వరకు చూసుకొని మిగతా జీవితాన్ని శాశ్వత జీవితం మొత్తం మన పర్సనల్గా గడుపుదాం అనే ఉద్దేశం ఆయనతో ఉంది. రెండోది ఏంటంటే జనరల్గా కూడా ఆయన ఎప్పుడు ఏమనేవారంటే ఒక ఏజ్ అయిన తర్వాత ఏజ్కి సంబంధించిన క్యారెక్టర్లే వస్తాయి. తర్వాత హీరో క్యారెక్టర్లు అన్నీ వేసినా ఫైట్ చేసినా డ్యాన్స్ చేసినా కొంతమంది పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుద్ది. తను ఇంకా మనకి ఎందుకు మనం ఇంకా కొన్నాళ్ళు ఇచ్చాడు మనకు భగవంతుడు. 300 సినిమాలు నియర్గా చేసాం, కొన్నిట్లో చిన్న క్యారెక్టర్లు చేసాం, తర్వాత హీరో అయ్యాం, నిలబడ్డాం, సూపర్ హిట్లు చేసాం. కాబట్టి అదే దాన్ని ఆయన నిర్ణయం తీసుకొని తను రిటైర్మెంట్ కూడా ముందే ప్రకటించి అలానే మ్యాక్సిమం దాన్ని ఫాలో అయ్యారు. ఓకే. మీకు ఎట్లాంటి అనుబంధం ఉండేదండి శోభన్ బాబు గారితో? అయితే నాకు వచ్చేప్పటికీ ఆయన పెద్ద హీరో. అంతకుముందు కూడా 2-3 దీనిలో చెప్పాను. నన్ను కొంచెం చదువుకోమన్నా కూడా నేను ఇంట్రెస్ట్గా చదువుకుండానే సినిమా ఇంట్రెస్ట్తోనే నేను వెళ్ళాను. అలా మేనల్డ్ గారి దగ్గర కొన్నాళ్ళు కెమెరామెన్ అసిస్టెంట్గా ఆయనతో పాటు ఒక 15 సినిమాల దాకా పనిచేశాను. ఇంతకుముందు కూడా 2-3 ఇంటర్వ్యూలు చెప్పాను మాది. ఇక ఏంటంటే ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉండేది అంతే. ఆ రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది ఉండేది. నాలాగా 3 మంది అభిమానులు ఉండేవాళ్ళు. కానీ ఆయనతో పనిచేయడం వాళ్ళకి కుదిరేది కాదు. నాకు ఆ ఊరు అవటం, నాకున్న అవకాశాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళి ఆయనతో పనిచేయడం వల్ల బాగా దగ్గర సంబంధం ఉండేది. ఇప్పుడు ఈ 18 ఇయర్స్‌గా వచ్చింది. ఇప్పటికీ ఆయన పేరు మీద సేవా సమితి పెట్టి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాం. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడ చేస్తున్నారు? అమ్మ ఫస్ట్ రాజమండ్రిలో మన శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన అఖిల భారత సోమన్ బాబు సేవా సమితి కమిటీలో ఒక మెయిన్ అనమాట. ఆయన ఎవ్రీ ఇయర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ అక్కడ రాజమండ్రిలో కొంతమందికి అన్నదానం చేయటం, అక్కడ విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ కార్యక్రమాలు చేయడం ఆయన చేస్తారు. విజయవాడ వచ్చేప్పటికి మధుసూదన్ రాజు అని ఆయన ఉన్నారన్నమాట. ఆయన అక్కడ విజయవాడ వీరాభిమాని. ఆయన కూడా అంతే అఖిల భారత సేవా సమితి సమ్మలాగా పేరు ఉంటుంది. ఆయన అందరూ అక్కడ అభిమానులు అందరూ కలిసి జయంతి కానీ వర్ధంతి కానీ అక్కడ కూడా విగ్రహాన్ని ముందు 2 రోజుల ముందు చేయటం, తర్వాత పూలమాల వేసి అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుద్ది. విజయవాడలో అమ్మ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మెయిన్ సెంటర్లో ఉంటుంది, లెనిన్ సెంటర్లో. దాని పర్మిషన్ తీసుకోవడానికి మధుసూదన్ రాజు నాకు ఇప్పుడు చాలాసార్లు చెప్పేవాడు. 24 పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ విగ్రహం అక్కడ పెడతానికి. అయినా మేము ఎన్ని ఇబ్బందులైనా సరే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తట్టుకొని మేము అక్కడ విగ్రహం స్థాపించాలి అన్నగారిది అనే వీరాభిమానంతో ఆయన అక్కడ స్థాపించాడు. అలానే మళ్ళీ కర్నూలులో సుధాకర్ అని ఉంటారు, ఇంకో ఆయన బాబు అని ఉంటారు. వాళ్ళందరూ కలిసి అక్కడ పర్మిషన్లు తీసుకొని అక్కడ ఒక పెద్ద విగ్రహం, నిలువెత్తు విగ్రహాలు, చిన్న విగ్రహాలు విశాఖపట్నంలో కానీ అక్కడ కానీ చాలా ఉంటాయి. 10-15 ఉంటాయి సుమారుగా. ఎక్కడ ఏది జరిగినా కానీ మిగతా ప్రతి ఊర్లో ఒక అభిమాని ఆయనతో పాటు ఉన్న మిగతా అభిమానులతో కలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఎప్పుడు జరుగుతున్నాయి. మర్చిపోలేని మరపురాని సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు. సోమన్ బాబు స్థితప్రజ్ఞుడు. ఆయన మానవుడు ఎలా జీవించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని తనే కాదు తన చుట్టుపక్కల ఉన్న నటులకు అందరికీ ఆయన ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, భూమిని ఎలాగ మన భూమాతను ఏ విధంగా గౌరవించాలి అని చేసిన ఆ గొప్ప నటుడు. స్త్రీలలో పురుషుల్లో కూడా ఆయన చిరస్థాయిని సంపాదించుకున్న అజరామరుడు శ్రీ సోమన్ బాబు గారు. ఈ 18వ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు చెల్లిస్తూ భీమరావు స్టేషన్ అధ్యక్షులు ఇక్కడ
బట్టిప్రభు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సవినీయంగా తెలియజేయించుకున్నాము. జై శోభన్. ఎప్పుడైనా కుటుంబ సభ్యులు రావడం అలాంటివి జరుగుతుంటాయా? తక్కువ వాళ్ళు అక్కడ మద్రాసులో ఒక విగ్రహం ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర కరుణాజేష్ అన్న అంటారు బాబు, ఆయన ఇంటి దగ్గర ఒక విగ్రహం పెట్టించారు. ఆయన సొంత ఖర్చులతో ఇంటి దగ్గర ఎప్పుడు గుర్తుండడం కోసం. దానికి అక్కడైతే ఎవ్రీడే క్లీన్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక దండ వేస్తారనమాట. ఇలాంటి జయంతి అప్పుడు కానీ వర్ధంతి అప్పుడు కానీ కొంచెం స్పెషల్గా చేసుకుంటూ అక్కడ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారనమాట. అది అక్కడ అక్కడ వీళ్ళ ఇంటి ముందు ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. ఆటో వాళ్ళు కూడా ఈ సోమరావు గారి మీద అభిమానంతో శోభన్ బాబు ఆటో స్టాండ్ అని పెట్టుకున్నారు ఆ విగ్రహం దగ్గర. అది అక్కడికి వెళ్ళగానే అవన్నీ కనపడతాయి మద్రాసులో. హీరోగా ఒక వెలుగు వెలిగారు. 230 సినిమాలకు పైగా చేశారు ఆయన. మొత్తం ఆయన అంటే యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కాకుండా కానీ ఒక ఏజ్ వరకు ఉన్నప్పుడు మాత్రం ఆయన సినిమాల్లోనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ రాలేదు. అంటే ఆయనకి దీని గురించి రకరకాల న్యూస్ కూడా సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు. అసలు ఏంటి రీజన్ ఏంటి? ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పానమ్మా, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక తెలియని భయం. అంటే భయం అంటే ఏంటంటే సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఇండస్ట్రీలోకి ఒక్కసారి మనం కాలు పెట్టిన తర్వాత మనం బయట ప్రపంచంలో ఏది చేయలేము. కాబట్టి ఇండస్ట్రీకి అనేది ఒక లక్కీ మీద ఉంటుంది. అది 100లో 10 మందికి లక్ ఉంటుంది. ఆ 10 మందిలో మనం లేకపోతే మనం ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు తట్టుకోలేము. ఈ తట్టుకునే అవసరాన్ని మనం మన ద్వారా మన మనుషులు కానీ ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని బాగా ఎక్కువ చెప్పేవారు. అలా చెప్పిన వాళ్ళు మేము ఉన్నాం. మాకు చెప్పినా కూడా మేము అనుకుండా 4-5 సినిమాలు చేసాం. చివరికి ఆయన చెప్పిందే మాకు జరిగింది. అదే అంటున్నారు. మేము సినిమా తీయడానికి వెళ్ళినప్పుడు ఆయన రామారావు మా అన్నయ్య పేరు రామారావు, నువ్వు సినిమా తీసి రిసీవ్ చేసే కన్నా సక్సెస్ అయితే అవుద్ది, లేదు మన చేతిలో లేదనుకో, పలానా ఎయిర్పోర్ట్ దగ్గర నువ్వు 100 గజాలు 200 గజాల స్థలం కొనుక్కో, నీకు అది ఎప్పటికైనా నిలబెట్టుద్ది. నెక్స్ట్ కొంచెం సంపాదించుకున్న తర్వాత అప్పుడు దాన్ని సినిమా పెట్టుబడిగా పెట్టు, నీకు అది సక్సెస్ అయ్యావనుకో ఈ సైట్ మిగిలిపోద్ది, లేకపోతే ఈ సైటే నీకు జీవితాన్ని నీకు ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. చెప్పినా మనం సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే మనం కూడా ఎదగాలని ఆలోచనతో కానీ బ్రదరు సినిమా ప్రొడక్షన్కే ఇంట్రెస్ట్ చూపించి చేశాడనమాట. లాంగ్ టర్మ్లో 10 సినిమాలు 15 సినిమాలు తీసిన తర్వాత యాక్చువల్గా ఆయన చెప్పింది మాకు జరిగింది. అంటే సక్సెస్లో ఉన్నారు, లేరని కదా, మాతో పాటు ప్రయాణించేవాళ్ళు కొంతమంది మాకన్నా తక్కువ ఉండి కూడా ఈరోజు పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జరుగుద్ది. ఇండస్ట్రీని మనం పూర్తిగా బ్లేమ్ చేయడానికి లేదు. ఒక్కొక్కరు ప్లస్ అవుద్ది, ఒకరు మైనస్ అవుద్ది. ఇటు బెంచ్ కార్లు వెళ్ళినప్పుడు అటు నడిచి వస్తాడు, అటు నడిచేవాడు ఇటు బెంచ్ కార్లు వెళ్తాడు. అది ఇండస్ట్రీ ఉన్న పవర్. ప్లస్ రెండోది ఇంకోటి కూడా ఆయన ఎప్పుడూ చెప్పేవారు, ఇండస్ట్రీకి ఒకసారి అలవాటైతే అక్కడ ఉన్న సరదాగా ఆయన జోక్ చేసేటప్పుడు, ఇక్కడ ఇండస్ట్రీలో సాంబార్ ఇడ్లీ ఒకసారి తిన్నామంటే నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినా సరే 70 ఏళ్ళ తర్వాత ఓపుకున్నా మళ్ళీ ఇండస్ట్రీ కాల్ పెడతాను చూస్తావు. దాన్ని పవర్ అలాంటిది, ఇండస్ట్రీ పవర్. కాబట్టి అసలు ఈ పవర్కి దగ్గరికి రానికుంటే మనకి మనం హ్యాపీగా బతకచ్చు, ఉన్నదానిలో బతకచ్చు. ఇదేంటంటే హైప్ తీసుకెళ్తుంది. హైప్ తీసుకెళ్ళిన తర్వాత ఒక లెవెల్లో హైప్లో బతికిన తర్వాత మళ్ళీ లోలో బతకాలంటే మనం బతకలేము. అరే ఈ సంవత్సరం మనకు టైం వస్తుంది, ఈ సంవత్సరం మనకు టైం వస్తుంది అని చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా వెయిట్ చేస్తారు మంచి టైం కోసం. అయితే ఆ రోజుల్లో ఉండే భయానికి ఆయన ఎక్కువ అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడంటే కొంచెం టీవీ షోలు అవన్నీ వచ్చినాయి కదమ్మా, కొంతవరకు భయం లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు కొంత ఏదో రకంగా మనకి పికప్ అవడానికి అంత భయపడే అంత లేదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఎక్కువ మంది వస్తున్నారు. అప్పుడు ఆ రోజుల్లో 150 రూపాయలు మంత్లీ ఇన్కమ్కి మన భోజనాలు కట్టడానికి కూడా చాలా మంది దగ్గర ఉండే కదా. మీరు పాత ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తే 150 రూపీస్ మాకు మంత్లీ కట్టడానికి కూడా లేక ఎన్నో బాధపడ్డామని చెప్తారు. అలానే మళ్ళీ ఇంకోటి, ఆయన ఒకసారి కరెంట్ తీసితే 50 రూపాయల కోసం కరెంట్ తీసితే చాలా బాధపడ్డాడు ఆయన ఒక టైంలో, ఆయన రెంట్కున్న టైంలో. ఇలాంటి పరిస్థితులు మన రిలేషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందంటే ఇది మంత్లీ ఇన్కమ్ గా రాదు కాబట్టి మనం తీసుకురాకూడదు అనే దీని మీద ఎక్కువ ఉండేవారు. సో అలాంటి డిఫికల్టీ ఇండస్ట్రీలో అంటే సక్సెస్కి అలవాటు అయిపోతే ఇంకా దాని నుండి బయటికి రావడం కష్టము అని తనే చెప్పి అందులో సక్సెస్ అయ్యి చూపించి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఏం ఫెయిల్యూర్ అయితే తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో ఇటు సైడ్ రానివ్వలేదు కదా. సో ఎవరిని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాలేదు ఆయన. సో దీన్ని ఎట్లా చూడాలి అని అంటాను. అంటే ఏం లేదమ్మా, నేను అదే చెప్పేది, అదే నా వ్యక్తిగత జాతకం బాగుండో ఏదో అని అందంగా ఉన్నాను, నేను సక్సెస్ అయ్యాను. రేపొద్దున నా పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఇన్ కేసు సపోజ్ అది సక్సెస్ అవ్వలేదనుకో, కొంతమంది హీరోలు, పాత హీరోలు చాలామంది ఉన్నారు కదా, అంటే పేర్లు ఇప్పుడు అవసరమైన కొంతమంది హీరోలు సక్సెస్ అయ్యి కూడా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల ఇన్ కేసు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ జరుగుద్దేమో, ఎందుకు మనం సంపాదించి పెట్టాము, మనం సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకొని
వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనే దాన్ని ఆలోచనతో ఉన్నారు. పిల్లలు కూడా అలానే ఉన్నారు. దానివల్ల ఆయన ఇండస్ట్రీకి ఆయన చెప్పిన మాటని పిల్లలు కానీ ఎవరు కానీ ఇంట్రెస్ట్గా ఈ ఫీల్డ్లోకి రాలేదన్నమాట. ఆయనకి ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఉన్నట్లు అనిపిస్తది. ఎందుకంటే చాలా మందికి ఆయన సజెషన్ ఇచ్చారు. అంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయండి అని. సో, ఆయన మాట విని ఇన్వెస్ట్ చేసి పైకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, ఆయనకి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఫ్యూచర్ గురించి చాలా క్లారిటీగా ఉండేవారా శోభన్ బాబు గారు? డెఫినెట్గా అమ్మా, అందరికీ అదే చెప్తాను, నేను అదే చెప్పాక. హ్మ్. యాక్చువల్గా ముందు ఇండస్ట్రీకి వచ్చి లాంగ్ టర్మ్ నిలబడాలంటే వచ్చిన డబ్బులో కొంత కొంత దాచుకొని దాంతో ఎక్కడన్నా ఊరు బయట కానీ ఎక్కడన్నా సైట్స్ కొని అలా చేసుకుంటానే ఈ సినిమా తీసేవాళ్ళు సినిమా, లేదా మెయింటెనెన్స్ కోసం బతికేవాళ్ళు మెయిన్ అలా బతికితే డెఫినెట్గా ఇక్కడ గ్యాప్ వచ్చినా కానీ మనం బతకచ్చు. ఒక టెక్నీషియన్ ఉన్నాడు అనుకోమ్మా, హ్మ్. సపోజ్ ఇన్ కేస్ ఒక సైట్ కొనుక్కున్నాడు, అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం ఏదో ఒక టైంకి, దాని మీద వచ్చే రెంట్స్తో గ్యాప్ వచ్చినా బతకగలుగుతాడుగా. హ్మ్. అలా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఒక ₹1,00,00,000 పెట్టాలి, ఒక 50 బిజినెస్లో పెట్టి ఒక 50 ఏదన్నా కొనుక్కున్నాం అనుకో, ఇన్ కేసు ఈ బిజినెస్ ఉన్నా అది ఆ సైట్ నీకు ఎక్కడైనా ఉపయోగపడుద్ది. ఇలా ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండటానికి ఇండస్ట్రీలో ఉండడానికి చెప్పే థాట్స్ అనమాట ఆయన. హ్మ్. రెండోది టెక్నికల్గా కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా అదే చెప్పేవాడు. హ్మ్. మీరు ఏదన్నా అదృష్టం బాగుండి సంపాదిస్తే మళ్ళీ గ్యాప్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఇలా ప్రాపర్టీస్ కొనుక్కుంటే అవి మిమ్మల్ని ఎప్పటికైనా నిలబెడతాయి అని. ఓకే. అందుకని ఎంతోమంది పెద్దవాళ్ళు చాలా ఇంటర్వ్యూలో మా సోమబాబు గారి వల్లనే మేము నిలబడ్డాం, హ్మ్. సోమబాబు గారి వల్లనే మేము సంపాదించగలమని చెప్తారు. హ్మ్. ఏదేమైనామా ప్రాపర్టీ కొనాలన్నా ఏదైనా చేయాలన్నా ఆర్థికంగా కూడా ఉండాలి. హ్మ్. ఆర్థికంగా ఉన్న తర్వాత దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకైతే ఎవరికి చెప్పక్కర్లేదు. అంత హ్మ్. సాఫ్ట్వేర్ అంతా వచ్చేసినాయి. పేమెంట్లు గట్టిగా ఉన్నాయి అందరికీ. అవును. ఎక్కడ పడితే అక్కడ కొనేస్తున్నారు. కోట్లలోకి హ్మ్. వెళ్ళిపోయినాయి. హ్మ్. హైదరాబాద్ రేట్లు కానీ, మద్రాసు కానీ. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చెప్పక్కర్లే. ఆ రోజుల్లో అవును. ఏంటంటే ఆ 200 సిచ్యువేషన్‌కి ఆయన చాలా జాగ్రత్త కోసం గ్యాప్‌లు అలా వస్తాయని చెప్పేవాడనమాట. ఓకే. 'శోభన్ బాబు' గారిని జీవిత చరిత్ర వింటే చాలా ఆయన తృప్తిగా ఉన్నట్లు అనిపిస్తది. సినిమా పరంగా చూసినా వర్క్‌కి ఒక టైమ్ అలాట్ చేసేసి వర్క్ ఉన్నప్పుడు ఓన్లీ వర్క్. అండ్ ఫ్యామిలీ టైమ్ మాత్రం మస్ట్‌గా ఫ్యామిలీకి స్పెండ్ చేసేవాళ్ళు. సో, ఒక క్లారిటీగా, తృప్తిగా జీవించినట్లు అనిపిస్తది. ఆయన నుండి నేర్చుకోవాల్సింది ఏంటి? మీరు నేర్చుకున్నదేంటి? ఆయన ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇన్‌స్పిరేషన్ అంటారు? అంటే నేను ఒకటేనమ్మా ఆయన చెప్పేదేంటంటే, ఆయన ఆల్రెడీ సెటిల్ అయిన తర్వాత నేనెళ్ళాను. నేనెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే, సంపాదించిన దాంట్లో జాగ్రత్త చేసుకోమనేది అందరికి చెప్పిన విషయమే. హ్మ్. ఫస్ట్ రెండోది వర్క్ లేనప్పుడు, షూటింగ్ లేనప్పుడు గానీ, ఏదైనా లేనప్పుడు డే అండ్ నైట్స్ బయట ఎక్కడ తిరగొద్దు. హ్మ్. ఎందుకంటే షూటింగ్ ఉండి నువ్వెళ్ళి ఇంట్లో భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టినా పర్వాలా. షూటింగ్ లేనప్పుడు డిస్కషన్స్ అనో, ఇంకోటనో అలా కొంతమంది టైం వేస్ట్ చేసేవాళ్ళు ఆయనకి హ్మ్. తెలుసుద్ది కదా! హ్మ్. డే అండ్ నైట్‌లు నైటే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. అవును. ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీరు ప్రొఫెషన్‌కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రొఫెషన్ ప్రకారం జాగ్రత్తగా ఎళ్ళాలి. కానీ అదేదో 9 లోపు చేసుకోండి. హ్మ్. ఆఫ్టర్ 9 మీరు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. హ్మ్. ఎందుకంటే మన కోసం ఎదురు చూస్తారు. హ్మ్. ఆళ్ళని ఇబ్బంది పెట్టి మీరు చేయొద్దు. వర్క్ ఉన్నప్పుడు ఓకే. వర్క్ హ్మ్. లేకుండా కూడా వెయిట్ చేసే వాళ్ళకి బాగా చెప్పేవాళ్ళు. తర్వాత ఇండస్ట్రీలో ఇది గాని, హ్మ్. ఇయన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అవును. ఆటికి అలవాటైపోయి రేపొద్దున మీకు గ్యాప్ వచ్చినప్పుడు మీ ఓన్ సంపాదన లేకుండా మీరు కొనాలంటే ఇబ్బంది పడిపోతారు. హ్మ్. అన్నిటికి దూరంగా ఉండండి. హ్మ్. జాగ్రత్తగా ఉండండి హ్మ్. అని చెప్పేవారు. నేను చాలా వరకు ఆయన్ని ఫాలో అయ్యానన్నమాట. ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రియారిటీ ఇచ్చారో మీ మాటల్లోనే అర్థమవుతోంది. అండ్ ఆయనకంటూ ఒక గుర్తింపు కూడా ఉంది ఈ విధంగా. అవును. ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్, చాలా నిగ్రహంగా ఉంటారు. అండ్ ఈ దురలవాట్లు లేవు. ఆయనకి ఎలాంటి రిమార్కులు కూడా లేవు. సో, ఎలా ఉండేవారు? ఎలా మేనేజ్ చేసేవారు ఇదంతా కూడా? ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి, ఏ అలవాటు కూడా లేకుండా, ఎటువంటి రిమార్క్ కూడా లేకుండా ఆయన మీద. సో, ఎట్లా పాసిబుల్ అదే అయ్యేది ఆయనకి? అది ఆయనకి కుదిరింది అంతే ఇక ఆయన అదృష్టం అనుకోవాలి మేము. ఆ! అలా అంటే ఎక్కడికన్నా ఎంత నిగ్రహంగా ఉండేవాళ్ళు. అదే ఆయనని చూసినప్పుడు మొహమాటం మీరు దగ్గర లేకుండా నుండి చూసారు గదా! ఏదైనా ఫంక్షన్స్‌కి మొహమాటం లేకుండా నేను రాలేనని చెప్పడం గాని, లేకపోతే చెప్పేసేవారా మొహమాటం లేకుండా? నైట్స్ ఇబ్బందికరమైనవి అయితే కొన్ని ఆయన డైరెక్ట్‌గా చెప్పేసేవారు. ఆ! కొన్ని తనొస్తే కొంచెం మ్యారేజ్‌లు గాని, ఫంక్షన్‌లు గాని ఎళ్ళినప్పుడు ఈ మ్యారేజ్ చూడకుండా నన్ను చూస్తారు. అక్కడ డిస్టర్బెన్స్ అవుద్దని ఫంక్షన్స్ కొన్నిటికి హ్మ్. బాగా ఇంపార్టెంట్ అయితేనే ఎళ్ళేవాళ్ళు. ఆ! అలా జర్నీ చేస్తే జర్నీలో ప్లాన్స్ హడావుడి ఇయన్నీ ఉంటాయని గాని, ఏదన్నా హ్మ్. కొన్ని రకాల ఆయన ఆ! దానిలో ఉన్న మంచితో పాటు ఒక చిన్న మైనస్‌ని కూడా 1, 2 ఉంటాయి గదా! ఆ! ఆ మైనస్‌ని కూడా జాగ్రత్త చూసుకొని ఆ! ఈ కారణాల వల్ల మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్‌కి అలా అని చెప్పేవాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్‌కి అలా చెప్పేవాళ్ళు. హ్మ్. దానివల్ల ఇంకా ప్లస్ ఇంకోటి ఆయన హీరో అవ్వటం వల్ల కూడా అన్నీ కుదిరినియి. హ్మ్. ఫ్యామిలీ కథా చిత్రాలన్నమాట ఆయన చేసినయన్నీ. హ్మ్. దాంతో అన్నీ 6:00 ప్యాకప్ చెప్పినా నడిచినియి. హ్మ్. ఆయన ఫైట్స్ పెద్దగా ఎక్కువ ఉండవు కదా! సాంగ్స్ ఇయే కాబట్టి హ్మ్. ఎక్కువ డేలో చేసుకుంటూ ఆయన మెంటాలిటీ ప్రకారం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ప్లాన్ చేసుకొని ఆయన చెప్పిన ఇన్ టైమ్‌లోనే చేసుకుంటూ
ఆయన ఇచ్చిన డేట్స్లో ఆ సినిమా ఫినిష్ చేసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా కొంతమంది సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్‌కి వెళ్ళేవాళ్ళు కదా! శోభన్ బాబు గారు ఎప్పుడైనా అట్లా ఎళ్లారా? ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర సందడి ఎట్లా ఉండేది? సినిమాలకి ఆయన చాలా తక్కువ బయట. ఎందుకంటే చెన్నైలో కదా ఉండేది ఆయన. ఆయనకి సోనబాబు గారికి సుభాషిణి థియేటర్ ఉంది, ఓన్‌గా ఉంది. ఓకే. మాకు గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని లేకపోతే మా తెలుగు వాళ్ళందరూ ఉంటారు అక్కడ మేతా నగర్‌లో. హ్మ్. ఆళ్ళందరికి గాని ఆయన చేసిన సినిమా ప్రతి సినిమా ఒక షో ఏసేవాళ్ళు. అందరం కలిపి అంటే 2, 3 వచ్చే ఆ రోజు సినిమాని బట్టి, వచ్చే జనాన్ని బట్టి ఏం చేసేవాళ్ళంటే కంటిన్యూ షోలు కూడా ఏసేవాళ్ళనమాట. ఫ్రీ షో అంటే దాన్ని అక్కడ ఫ్రీ అనమాట అందరికి. మళ్ళీ ఆంధ్ర వచ్చి చూడాలి కదా! చెన్నైలో ఉండటం వలన. అక్కడేస్తే మేము ఇది థియేటర్‌లో ఒక 60 మందో, 70 మంది పడతారు ఫ్రీ థియేటర్‌లో. ఇంతమంది వస్తున్నారంటే ఎక్స్‌ట్రా షో ఏసేవాళ్ళు. లేకపోతే ఎంతమంది వస్తున్నారని తెలుసుకుంటే ఒక షో, 2 షోలతో ఆపేసేవాళ్ళనమాట. ఏదేమైనా సరే ఆయన ఇంటి పక్కన ఉన్న తెలుగు వాళ్ళందరికీ మాత్రం మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఆయన చేసిన సినిమా చూసిన తర్వాతే రిలీజ్ అయ్యేదనమాట. సో, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత సక్సెస్‌ఫుల్ హీరో అయినా కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యుంటాయి. సో, ఆయన ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎట్లా తట్టుకునేవాడు? అదే తట్టుకునేవారు. ఆయన మల్లెపువ్వు ఆ టైంలో ఒకసారి, 2 సార్లు గ్యాప్ వచ్చింది. హ్మ్. ఆయన సరదాగా మా ఊరు వచ్చినప్పుడు కూడా మా ఊరు రావాలంటే కొంచెం వాగుంటది. ఆ వాగు దాటి రావాలి. హ్మ్. కారులు రావు. ఆ కారు రోడ్డు మీద పెట్టేసి ఆ వాగులో ఏంటంటే ఎడ్ల బండి పెట్టేవాళ్ళనమాట. ఓకే. ఎడ్ల బండి మీద ఊళ్ళోకి వచ్చేవారు ఇంటికి. ఆయన పుట్టినూరికి. హ్మ్. అప్పుడు సరదాగా ఏమన్నా నవ్వుకుంటూ అనేవారనమాట. ఈ సినిమాలు, ఈ జీవితాలు లేకపోతే మేము కూడా వచ్చొచ్చు అంటే ఇలా ఉండాల్సిందే. ఆ! మనం అనుకోకుండా వెళ్తాం, పెద్ద హీరో అవ్వటం, మా జీవితం అలా అయిపోయింది అని చెప్పి అంటే ఎందుకనేవాళ్ళంటే సరదాగా అయ్యో మీరు కారులో రావాల్సిన వాళ్ళు ఎడ్ల బండి ఎక్కారు అని సరదాగా అంటాం కదా! ఆ! అంటే దానికి ఫీల్ అయ్యేవారు కదా ఆయన. ఆ! దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాం అక్కడ ఆ జీవితాన్ని అనిపిస్తున్నాం. ఆ! మళ్ళీ అనుకోకుండా మనం ఏదో పని మీద ఊరొచ్చాం. హ్మ్. ఇక్కడున్న దీనికి మనం అలా సరదాగా వెళ్ళినా ఏమవ్వదు హ్మ్. అని ఆ ఎడ్ల బండి ఎక్కి వచ్చేది కూడా ఆనందంగా తీసుకునేవాళ్ళు అనమాట. అవును. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎళ్ళిపోయినాక కొంచెం డబ్బులు సంపాదించినాక అసలు మామూలుగా వాళ్ళ ఊళ్ళోకెళ్ళిన ఊళ్ళో వాళ్ళతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడరు. కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు గదా! శోభన్ బాబు గారు అలా కాదన్నమాట. లేదమ్మా. ఆ! చాలా చక్కగా ఉంటారు. అది ఈళ్ళు వాళ్ళనేం లేదు. ఆయనతో అనుకున్న వాళ్ళందరికి మాక్సిమం ఒక 3 డేస్, 4 డేస్ ఉన్నారంటే ఆ! ఆళ్ళ బాబాయోళ్ళ ఇంటికి గాని, ఈళ్ళింటికి గాని, తెలిసిన ఫ్రెండ్స్ ఇంటికి గాని, ఈళ్ళు వాళ్ళని ఏమి ఉండదమ్మా. ముందు కవర్ చేస్తారు. హ్మ్. ఒక 10 నిమిషాలు నేను మీ ఇంటికొచ్చి కూర్చుంటానని. హ్మ్. అందరం ఆయనతో పాటు వెళ్తేనే మొత్తం అందరూ ఇలా ఎమ్మటి పడి వెళ్ళిపోయేవాళ్ళం మేము గూడా. హ్మ్. అది సీక్రెట్ ఏమి ఉండదు కదా! హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఏంటి బాబాయ్ ఏంటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏంటి? ఆళ్ళ విషయాలు, ఈళ్ళ విషయాలు మాక్సిమం తెలుసుకొని అంటే నేను ఆళ్ళు ఈయనుంటే ఆయన దగ్గర రాగలుగుతారు. ఎవరైనా ఏజ్‌లో పెద్దోళ్ళైనా రాగలుగుతారు. డబ్బుల్లో పెద్దోళ్ళైనా రాగలుగుతారు. కానీ అలా చేయరు ఆయన. ఆయనే అలా సరదాగా ఊర్లో కూడా బజార్‌లో నడుచుకుంటూ ఎళ్లి ఏ బాబాయ్ దగ్గరికెళ్ళాలన్నా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికెళ్ళాలన్నా ఎళ్ళిపోయి సరదాగా ఆళ్ళ హ్మ్. ఇంటికెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని పలకరించి మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. ఈ హ్మ్. లోపల ఫ్యాన్స్ గాని ఆళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఆళ్ళకొక అరగంట, గంట కేటాయిస్తారు. హ్మ్. విపరీతమైన ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. అది వచ్చినట్టు ఎవరు చెప్పపోయినా కూడా తెలిసేది వచ్చారని. అది. వచ్చినప్పుడు విపరీతమైన ఇదొచ్చేవాళ్ళు. షూటింగ్స్ గనుక ఎక్కువ లేకపోతే ఇంకో 2 రోజులు, 3 రోజులు ఎక్స్‌ట్రా ఉండేవాళ్ళు. హ్మ్. షెడ్యూల్ ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా ఎమ్మటే రిటర్న్ అయిపోయేవారన్నమాట. ఓకే. తనకు ఖాళీ టైం దొరికినప్పుడు హ్మ్. మాత్రం ఊరికే హ్మ్. వెళ్ళేవాడు. అటు వచ్చారు. ఇటు సరదాగా కాకుండా వచ్చేవాళ్ళు. ఊరికెళ్ళేవాళ్ళు. ఫంక్షన్‌లు ఏమైనా ఉన్నా ఆటికొచ్చేవాళ్ళు. ఓకే. సినిమా తీస్తూ ఉన్నప్పుడు సినిమా వాళ్ళతో రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్స్ లాంటివి ఆయన చాలా తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తది. అంటే వాళ్ళతో అంతేనండి. ఎక్కువగా సినిమా సర్కిల్‌లో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. ఇంకా దాంట్లో ప్లస్ పాయింట్ అంటే చంద్రమోహన్ గారే. ఆయన హ్మ్. అరే! అరే! అనుకునే ఫ్రెండ్స్ ఆ! చాలా సార్లు అరే! అరే! అని కంపల్సరీ అనుకుంటారు. ఆయన ఓకే. ఒక్కొక్కసారి నలుగురున్నప్పుడు చంద్రమోహన్ గారు సోమన్ బాబు గారు అన్నా కూడా ఆయన ఊరుకోడు. హ్మ్. అరే! మన ఫ్రెండ్‌షిప్ గురించి అందరికి తెలుసు. నువ్వు అరే! అన్నంత మాత్రం నాకు ఏం అవ్వదు. ఈళ్ళందరూ మన ఊరోళ్ళే, మనకు తెలిసినోళ్ళే. నువ్వెప్పుడు నన్ను ఈళ్ళు కాకపోయినా వేరే వాళ్ళున్నా సరే, ఆ అరే! అనే పదాన్ని మాత్రం నువ్వు హ్మ్. దాన్ని తీసేయొద్దు అని చంద్రమోహన్ గారు మొహాట పడినాక కూడా ఈయన హ్మ్. కంపల్సరీగా అనేవారు. ప్లస్ రెండోది ఆయన చనిపోయినప్పుడు కూడా చంద్రమోహన్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. నేను అరే! అనే స్నేహితుడు నాకు ఇండస్ట్రీలో ఇతనే. హ్మ్. ప్లస్ నాకు కూడా ఎన్నో సలహాలు ఇచ్చారు నేను సంపాదించుకోవడానికి. హ్మ్. మేమిద్దరం అంత స్నేహంగా ఉండేవాళ్ళం. నాకు అందులో హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అందరూ ఎళ్ళిపోయారు. హ్మ్. చంద్రమోహన్ గారు, సోమన్ గారు హైదరాబాద్‌లో మద్రాసులో ఉన్నారు. అప్పుడు కూడా మేమిద్దరమే 2, 3 రోజులకోసారి కలుసుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. చనిపోయే ముందు కూడా 2 రోజుల ముందు మాట్లాడాడు. ఏంట్రా చానా రోజులయిందంటే, ఈ 2, 3 రోజుల్లో నేను వస్తానని చెప్పానన్నాను. హ్మ్. ఈ లోపల ఇలా జరగటం నాకు చాలా బాధయిందని బాగా బాధపడ్డారు. హ్మ్. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి చిరంజీవి గారు వీళ్ళందరూ, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. చనిపోయిన రోజు తెల్లారి తీసుకెళ్లారన్నమాట. ఈవినింగ్ ఫ్లైట్స్‌కి అందరూ ఆల్‌మోస్ట్ ఇండస్ట్రీ అంతా వచ్చారమ్మ అప్పుడు. హ్మ్. మీకు మీరెలా ఎళ్లారు? ఎట్లా తెలిసింది మీకు? అంటే నేను ఫిల్మ్ మినిస్టర్‌లో ఉండేవాడిని జీ తెలుగులో. ఆ! అయితే ఒక ప్రెస్ మీట్‌కి ఎళ్తున్నానన్నమాట. హ్మ్. మా ఫ్రెండు శ్రీనివాస్ అని చైతన్య కాలేజీలో డీన్‌గా ఉన్నారన్నమాట. హ్మ్. ఫోన్ చేశాడు. "బాలు ఇలా జరిగింది ఏంటంటే" "ఏం జరిగింది?" అని నేను జనరల్‌గా హ్మ్. అడిగితే ఏంటంటే, "అయ్యో! నువ్వు వినలేదా? సోనబాబు గారు చనిపోయారని చెప్పుకుంటున్నారు. అది ఏంటి కరెక్టా కాదని నీకు చేశాను బాల్" అని. "అరే! అదేంటి నాకింకా రాలేదు. నేను కార్‌లో జర్నీలో ఉన్నానని" చెప్పన్నాను. "ఒక 10 నిమిషాలు మళ్ళీ చేస్తానని" చెప్పి ఇమ్మీడియేట్‌గా ఏం చేశానంటే మా అన్నయ్యకి ఫోన్ చేశాను.
అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య ఆయన దగ్గర మేనేజర్గా చేస్తారు నరసింహారావు గారని. అన్నయ్య ఏంటి ఇలా వచ్చింది ఎంతవరకు నిజం అంటే, లేదురా నువ్వు ఎంత కరెక్టే. మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్లు అవి చేసిన తర్వాత మా అక్కగారు టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. టిఫిన్ తీసుకురావడానికి కూడా అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉండేటప్పటికి ఎమ్మటే బాబు అంటే వాళ్ళ బాబు సోమరావు గారు బాబు కన్వర్జేషన్ అన్న ఎక్కడో పని ఉందని బయటికి వెళ్ళారంట. ఇమీడియట్గా ఆయనకి ఫోన్ చేసి, మేము ఇంటి దగ్గర నుంచి అపోలో హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, మీరు బాబు అక్కడి నుంచి ఎక్కడో పని మీద వెళ్తారు కదా ఏదో లోకల్లో, ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మని చెప్తే బాబు బయట నుంచి హాస్పిటల్కి వచ్చారు. వీళ్ళు ఇంటికి తీసుకెళ్లారండి. ఈ అపోలో హాస్పిటల్కి దీనికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుందమ్మా. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళ అల్లుడే, పెద్ద డాక్టర్ గారు అన్నమాట అపోలోలో. ఇంకా మిగతా డాక్టర్లు కూడా చూస్తారుగా, లేదండి అది అయిపోయింది హార్ట్ ప్రాబ్లం అని చెప్పడం జరిగిందండి. ఇవన్నీ మా బ్రదర్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఇలా నిజమే కన్ఫర్మ్ అయిపోయింది, రేపు తీసుకెళ్తారంట అని శ్రీనివాస్కి అతనికి నేను చెప్పాను అనమాట. అయితే మా ఈవినింగ్ ఒక 6 గంటల బస్సుకి 9 గంటల బస్సుకి ఒక బస్సు బుక్ చేసాం ఎక్కడి నుంచి, లక్కడికపూర్ నుంచి. అక్కడ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు ఫోన్లో టెన్షన్గా తెలుసుకుంటున్నాం. మేము బస్సుకి వచ్చాము, బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 4 o'clockకి తిరుపతి దగ్గరికి వెళ్ళాక ఆగిపోయింది బస్సు. ఇంకా మాకు టెన్షన్. అక్కడి నుంచి 5 hours 4 hours ఉంటుంది. నేను ఎంతో అభిమానంగా ఉంటానని మొత్తం మా ఊరు వాళ్ళకి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి తెలుసు. ఎవ్రీ బర్త్డేకి ప్రతిసారి మాట్లాడతాను. మాట్లాడినప్పుడు కూడా జనవరి బర్త్డే అయింది, మార్చిలో చనిపోయాడు కదా, అప్పుడు 2 నెలలు అయింది మాట్లాడినప్పుడు అన్నీ అడుగుతారు, నేను చెప్తాను. సడన్గా ఇక ఆఖరి చూపు నాకు దొరకదేమో, ఈ బస్సు ఏంటి మళ్ళీ వేరే ఎక్కేయాలా ఏంటి అని అడుగుతున్నాం. అక్కడే ఫోన్ చేసి అడుగుతున్నాం, ఇంకా 10:30 అలా తీసుకెళ్తారు, నువ్వు 4 అయింది కదా 5 hours రాగలుగుతావులే అని. అక్కడ భారీ వర్షం అని తెలిసింది, విపరీతమైన వర్షం ఆయన చనిపోయినప్పుడు. ఆ వర్షంలోనే అభిమానులు అందరూ ఊరి నుంచి కార్లు వేసుకొచ్చేవాళ్ళు, కార్లు రావడం బస్సులు రావడం ఏమీ జరుగుతుంది. అందరూ వస్తున్నారని తెలుస్తుంది, బయలుదేరుతున్నారని తెలుస్తుంది, మేము వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఏదో మొత్తానికి ఒక 2-3 hours తర్వాత బస్సుని అయితే బాగు చేసాడు. బాగు చేసేటప్పటికి మేము ఫోన్ చేసాము, ఆల్రెడీ తీసుకొని పూనమల్లి తోట అని ఆయనకి, ఆ తోట 30 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఇది సోమరావు గారి ఇంటికాడ నుంచి ఆయన ఓన్ తోట 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ తీసుకెళ్తున్నారు పలానా తోట, ఈ బస్సు దిగండి మేము అని మా అన్నగారు అబ్బాయి ఒక ప్లేస్ చెప్పాడు. ఇక లేట్ అవుతుంది, ఆల్రెడీ బయలుదేరిపోయాడు ఇంట్లో. ఇంకా మేము ఏం చేసామంటే అక్కడ గబగబా బస్సుని పలానా ప్లేస్లో ఆగి మా ఓడి కారు ఎక్కి వెళ్ళాము. జస్ట్ అప్పటికే తోటలోకి ఎంటర్ అయిపోయింది బాడీ. ఇంకా దేవుడి వల్ల నేను ఆఖరి చూపు చూడగలిగాను. మళ్ళీ అంతమంది జనంలో కూడా కొంచెం ముందుకు నెట్టుకుంటూ వెళ్ళి కొంచెంసేపు ఒక 5 minutes మోయగలిగాను. అంతే, ఒక పక్కన బాధ, అసలు చూడలేమేమో అనుకున్నాను, చూశానని కొంచెం మనసులో ఒక ఆనందం. 2 మిక్స్ అయ్యి, ఎందుకంటే ఆందోళన, ఎందుకంటే చూడలేమని ఆందోళన ఎక్కువ ఉంది, చూసేపటి కనీసం చూడగలిగాం ఇది వచ్చిందనమాట. అలా మొత్తానికి ఆయన్ని అక్కడ చివరి దాకా ఉండి, కొంత వర్షం పడినా కూడా ఆ వర్షంలో అభిమానులు కూడా అక్కడ దాకా తోట దాకా వచ్చారు. కొంతమంది సినీ పెద్దలు అందరూ ఉన్నారు. అలా ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది అనమాట. అంత అభిమానించే ఈ హీరో అట్లా సడన్ గా చనిపోవడం, మీతో మాట్లాడిన అతను అంటే ఒక మంచి పేరున్న హీరో, ఎట్లా అనిపించింది మీకు ఆయన చనిపోయాడు అని చెప్పగానే? డెఫినెట్గా మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సినిమాలో హీరో చనిపోతేనే అభిమానులు ఊరుకోలేరు. డెఫినెట్గా అంటే సినిమా అన్నా కూడా అది బాధపడతారు. కానీ నిజంగా అదే హీరో రియల్ లైఫ్లో చనిపోయాడంటే నిజంగా బాగా అభిమానించే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంత బాధ ఉంటుందమ్మా. డెఫినెట్గా బాధ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళంతా బాధపడుతూ కూడా ఒక మాట ఏమంటారంటే, ఆయన సినిమా హీరో అవటం వలన కనీసం ఇప్పుడు మనం ఈ 18 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా 2-3 ఏళ్ళ క్రితం ఏదైనా సరే ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట ఏదో ఛానల్ సినిమా వస్తూ ఉంటుంది. కనీసం మన ఆయన హీరో అవటం వలన, ఆ సినిమా చూడటం వల్ల ఆయన ఇంకా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఇక అలా ఆర్టిస్ట్గా లేని అవకాశం లేని వాడికి ఈ అవకాశం ఉండదు కదా, భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడని వాళ్ళు సంతోషపడతారు అనమాట. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయి. అదే సంపాదించింది జాగ్రత్త పడటం అనేది ఫస్ట్ చెప్పే మాట. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది చెప్పపోయినా పర్లేదని మనం అనుకుంటున్నాం కదా. ఆ రోజులు అయితే కంపల్సరీగా ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆయన కంపల్సరీగా అందరికీ చెప్పేవారు. ఆయన మాటిని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు, అందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన భావాలు ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కానీ అట్లా చూసుకుంటూ కొంతమంది ఇలా ఎక్కడ ఏది జరిగినా సోమరావు గారు అలా చెప్పేవారంట, సోమరావు గారు ఇలా చెప్పేవారంట అని అది ఇండస్ట్రీ మనిషి కానీ బయట మనిషి కానీ చెప్పుకునే స్టేజ్కి ఆయన వెళ్ళారు. ప్లస్ ఈరోజు కూడా అభిమానులు ఇంత కార్యక్రమాలు చేయడం కూడా కారణం అదేనమ్మా. ఆయన అభిమానులు ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే చెప్పేవారు, నా కోసం 10% కేటాయించండి కానీ ఫ్యామిలీ కోసం 90% కేటాయించండి. మీకు మీరు సంపాదించుకోలేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్ది. ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది ఎటు నుంచి ఎంత వస్తుందో కూడా మన చేతిలో ఉండదు, కాబట్టి మీరు మెయింటెనెన్స్ కోసం జాగ్రత్త చేసుకోండి. నా మీద అభిమానం ఉన్నా కూడా 10% ఉంచుకోండి అని ఎక్కువ వివరంగా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దాన్ని ఎందుకు తీసుకున్నారంటే, మీకు రిపీట్గా ఎందుకు చెప్పారంటే, అలా చెప్పబట్టి మేము జాగ్రత్త పడబట్టి ఈరోజు మేము కొంచెం నిలబడ్డాము. నిలబడి ఆయన కోసం మేము ఖర్చు పెట్టగలిగామన్నారు.
ఇప్పుడు వరకే 2 ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు చేశారు. 25, 30 లక్షలు, 40 లక్షలు పెట్టి కూడా ప్రోగ్రామ్ చేశారు. సహజంగా ఒక హీరోకి, చనిపోయిన హీరోకి అలా ప్రోగ్రామ్ చేయడం అనేది రేర్, జరగలేదు ఇంతవరకు. అంతకుముందు కూడా ఆయనకి ఏమీ లేదు, అసలు హెల్ప్ కూడా చేయరు ఆయన, మాట సహాయం తప్ప. వేరే ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఆయన చేసింది ఏం లేదు. కానీ ఓన్లీ మంచి మాటలు చెప్పారు, అభిమానం. దాని మీదే వాళ్ళు అందరూ ఇప్పుడు కూడా అలా అన్ని ఊర్లో, ప్రతి ఊర్లో ఉన్నారమ్మా అభిమానులు. ఏదో ఒక రకంగా ఫోటో పెట్టైనా సరే, ఏదో పెట్టైనా సరే, ఈ రోజు కానీ జయంతి, జనవరి 14 జయంతి రోజు కానీ కార్యక్రమాలు చేసుకుంటారు. ఓకే. ఆయన ఎక్కువగా ఆడవాళ్ళ అది విమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఆయనకి. సో ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉండేది థియేటర్స్ దగ్గర, అండ్ ఆయన బయటికి వచ్చినా కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉండేది, ఆయన ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? డెఫినెట్గా చాలా బాగుంటుంది. మగవాళ్ళు 10 మంది ఉన్నారంటే ఆడవాళ్ళు 50 మంది ఉండేవారు. ఎందుకంటే ఫ్యామిలీ స్టోరీస్, యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ స్టోరీస్లో సెకండ్ లింక్ ఉందంటే ఎవరు ఒప్పుకోరు రియల్ లైఫ్లో. అవును. కానీ ఆయన అదృష్టం ఏంటంటే సినిమా వరకు ఉండేది. కాకపోతే క్లైమాక్స్లో ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళే ఉండాలి, సారాంశం అది. దారి తప్పకూడదు, తప్పు చేయకూడదు, తప్పు చేసినా కానీ చివరికి ఎండింగ్లో ఆ కథలో ఏంటంటే ఒకళ్ళే ఉంటే మంచిది అనేది చూపిస్తారు కదా. దీన్ని వాళ్ళు బాగా లేడీస్ తీసుకోవడం అని కానీ, లేకపోతే అందంగా ఉంటాడు అనుకోని కానీ, ఏదన్నా కానీ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. ఎప్పుడన్నా ఏదైనా మ్యారేజ్ కానీ, ఫంక్షన్ కానీ వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఓపికగానే సమాధానం చెప్పేవారు. సినిమా నెక్స్ట్ సినిమా చేయబోయే సినిమాలు ఏంటి, ఈ సినిమా స్టోరీస్ ఏంటి, అవన్నీ కావాలని అడిగి అందరూ అడుగుతారు కదా. అడిగినప్పుడు వివరంగా చెప్పేవాళ్ళు. లేడీస్ కూడా ఇంట్రెస్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకునేవాళ్ళు అనమాట. ఓకే. ఆయనకు బాగా అంటే శోభన్ బాబు గారికి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు, పాటలు ఆ రోజుల్లో ఏంటి? అంటే ముందడుగులోది ఎల్లు వచ్చి గోదారమ్మ, అసలు ఇప్పుడు వరకు అసలు ఎక్కడ ఎక్కడ ఇప్పటికీ కూడా పాడతారు. ఎల్లు వచ్చి అది గోదారమ్మ అనే పాట. అది అలా ముందడుగులో సూపర్ హిట్ సాంగ్. కొన్ని ఆ సండే వచ్చిందంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనే ఒక పాట ఉంది. అది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. అది సుహాసిని గారు, సోమన్ గారి సాంగ్ అనమాట. అలా చాలా సినిమాలు ఉన్నాయి, జీవన్ జ్యోతిలో ఉన్నాయి, చిన్నివో అని. మళ్ళీ తర్వాత సోగ్గాళ్ళు, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఎంత పని చేశావు తిరుమలేసి అనే ఒక సాంగ్ ఉంది. మర్చిపోలేని సాంగ్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ముందడుగులోనే నాకు ఒక శ్రీమతి కావాలి, దానికి నీ అనుమతి కావాలి అనే పాట కూడా అప్పుడు యూత్లో బాగా దాన్ని సూపర్ హిట్ అయింది అనమాట. సరదాగా పబ్లిక్ కూడా వాడుకునేవాళ్ళు ఆ పాటని. నాకు ఒక శ్రీమతి కావాలి, దానికి నీ అనుమతి కావాలని. ఆ రోజుల్లో బాగా నవ్వుకునేవాళ్ళం, ఈ సాంగ్ భలే పెట్టాడు రా అయిన సోమరావు గారు అని అనుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పటికి కూడా ఫేమస్ అయిన సాంగ్ ఎల్లు వచ్చి గోదారమ్మ. అది రాఘవేంద్ర గారు గోదావరి ఒడ్డున చేయటం, శ్రీదేవి అందాలు కానీ. తర్వాత దాంట్లో మెయిన్ అండ్ బిందులు. అక్కడ ఏముంది అంటే రాజేంద్ర గారు ఒక 1000 బిందులు తెమ్మన్నారని, ఆ 1000 బిందుల్ని ఆయన చక్కగా సాంగ్లో బాగా నీట్గా వాడారని, ఇక అది అలా ఫేమస్ అయిపోయింది. కొన్ని అంతేనమ్మా. ఇప్పటికీ కూడా అది ఫేమస్ సాంగ్, రీషూట్ కూడా చేశారు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ లో దాన్ని రీక్రియేషన్ కూడా చేశారు. సో సినిమా ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది చిరస్థాయిగా నిలిచిపోయారు. వాళ్ళలో శోభన్ బాబు గారు ఒకరు. ఆయన చిరస్థాయిగా నిలబెట్టిన అంశాలు ఏంటి? ఏం లేదు, అందరితో వచ్చినప్పుడు అభిమానంగా మాట్లాడటం, వచ్చిన అందరికీ జాగ్రత్త పడమని చెప్పడం, బాగా ముందు అందరిని పలకరించడం. ఆయన ఎవరైనా తెలిసినోడు వచ్చినా తెలియని వచ్చినా ఆయన దాకా వెళ్ళారంటే మాత్రం చక్కగా పలకరించి, వాళ్ళకి ఒక టీ కాఫీ కానీ కంపల్సరీగా వెళ్ళారంటే కంపల్సరీగా ఇచ్చి, ఫ్యామిలీ క్షేమక్షేమాలు అడిగి మీరు జాగ్రత్త పడండి అని, ఆయనే అడిగినా అడగపోయినా కూడా ఆయనే జాగ్రత్త చెప్పి నా సినిమాలైనా తొందరపడి ఒకసారి 2 సార్లు చూడండి, కానీ సినిమా బాగుందని 10 సార్లు చూడొద్దు మీరు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఏది చేయొద్దు అనే టోటల్ కాన్సెప్ట్ అనమాట అయింది. దానివల్ల పలకనింపు వలన కానివ్వండి, లేకపోతే చేసిన సినిమాలు కొన్ని నచ్చడం కానీ, పబ్లిక్కి సూపర్ హిట్ అవడం కానీ, ఆయన్ని అలా అభిమానంగా చూసుకోవడం మంచిదే. అంటే ఆయన లైఫ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ, ఆ తర్వాత అంటే ఫ్యూచర్ గురించి ప్లానింగ్ ఉండాలని జాగ్రత్తలు చెప్పేవాడు ఆయన. ఎవరికి మనము అంటే చెడు అదే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేసేవాడు కాదు. అంతేనా. అయితే మీరు అడిగినట్టు ఆయన ప్రయారిటీలో ఫ్యామిలీ ఫస్ట్ అనే పాయింట్ కాదు, ప్రొఫెషన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్లో కూడా సక్సెస్ అవ్వాలి, ప్రొఫెషన్లో జాగ్రత్తగా ఉండాలి, ఓకే. కానీ ఆ ప్రొఫెషన్లో సక్సెస్ అయిన వచ్చిన డబ్బుని దాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా, నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది టైము, నాకు వన్స్ ఒకసారి ఒక టైం వచ్చింది, ఈ నాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది అని అనుకొని పొరపాటు పడి ఈ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోకపోతే, ఇన్ కేస్ ఎక్కడన్నా ఒక చిన్న కామ పడిందంటే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మాలాంటి పెద్దలు మేము యనమాల తరాల వాళ్ళకి చెప్పేదని, అది దానివల్ల సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వనేవాళ్ళు. ప్రొఫెషన్కి సంబంధించి ఆయన మళ్ళీ యాక్టింగ్ జాగ్రత్త చూసుకోవాల్సి వచ్చేది, మరి సాంగ్స్లో డ్యాన్స్ ఎప్పటికప్పుడు కొన్ని స్టెప్స్ కొత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది, స్టోరీ చూసుకోవాల్సి వచ్చేది, డైరెక్షన్ చూసుకోవాల్సి వచ్చేది, అన్నీ ఉన్నాయి. ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంట్ ఉందో దాని సెకండ్ ఆప్షన్ ఫ్యామిలీకి ఇవ్వాలండి. అంటే ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇక ఆ పనులని ఈ పనులని ఇలా
ఇంకా తిరుగుతూ ఉంటారు, అవును. టైం వేస్ట్ చేసుకుంటారు. మీకు ఇందాక అవును. చెప్పాను కదా, నైట్ డే అండ్ నైట్లు కూడా అవును. అనవసరమైన డే అండ్ నైట్లు ఎంజాయ్మెంట్స్ కి ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడతారు. అలవాటు పడతారు. ఇది ఇండస్ట్రీ కూడా అలాంటిది. ఉమ్, నాకు ఆయన పరిచయం, నీకు ఈయన పరిచయం, నాకు ఆయన పరిచయం అని మీరు తిరగడం మొదలు పెట్టారు అనుకో, ఉమ్. బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. బ్రేక్ పడిందంటే నువ్వు ఇబ్బంది పడ్డావు కోలుకోవడం కష్టం ఇంకా. కష్టం. ఈ ఆయన లాస్ట్లో ఫైనల్ గా అనే మాట కూడా అదే, ఉమ్, ఈ రోజు మన సక్సెస్ వచ్చి ఈ దండలు కానీ స్వీట్ బాక్సులు కానీ ఫెయిల్ అయితే మనకి ఏమీ కనపడవు. అందుకని మనకు మనమే నిలబడాలి ఫస్ట్. ఉమ్, ప్లస్ రెండోది ఇంకోటి కూడా నేను అంతకుముందు కూడా చెప్పానమ్మా, కాలు మీద కాలేసి కూర్చున్నా కూడా ఆయన దానికి ఒక ఉదాహరణ చెప్పేవారు. ఉమ్, నీ కాలు మీద నువ్వు కాలేసి కూర్చోవాలంటే నీ మంత్లీ మెయింటెనెన్స్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, నీ మంత్లీ మెయింటెనెన్స్కి ఇన్కమ్ సంపాదించుకున్న తర్వాత నువ్వు అప్పుడు వేసుకో. ఉమ్, అప్పుడు నీకు ఎవరితో ప్రపంచంతో పని లేదు. అప్పుడు ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు, నీ ఆత్మతృప్తిగా నువ్వు బతకగలుగుతావు. ఉమ్. నీకు నువ్వే సంపాదించుకోవడం సరిగ్గా లేనప్పుడు ఇలా కాలు మీద కాలేసుకుంటే నీకు గర్వం ఏర్పడిపోద్ది. అది ముందు తెలుసుకోండి అని చెప్పేవారు అనమాట. Okay. దానిలో ఓకే. ఎంతో అర్థం చేసుకోవాలి. ఇంకోటి క్వశ్చన్ మర్చిపోయి అడగడం మిమ్మల్ని. ఆయన శోభన్ బాబు రింగ్ అంటారు అనమాట. అది ఎట్లా వచ్చింది ఆ స్టైల్ అనేది? అంటే ఒక సినిమాకి ఏదో డిస్కస్ జరిగేటప్పుడు సాంగ్కో దేనికో మేకప్ మ్యాన్ అప్పారావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు, దాన్ని కొంచెం తీసారనమాట. ఓకే. తీసిన తర్వాత అది ఒక చిన్న చేంజ్ లేకుండా తీశారు. తీసినప్పుడు అది ఫోటోగ్రఫీలో కానీ దేంట్లో కానీ ప్రొఫైల్లో అది అందరూ ఫస్ట్ పెట్టినప్పుడు డిస్కస్ చేశారంట బాగా, రింగ్ బాగుందని. అలా అయిపోయేటప్పటికి అది అన్ని సినిమాలకు మ్యాక్సిమం ఎక్కడో చాట కొన్ని సీన్లో ఉన్నా, లేకపోతే కొన్ని సీన్లో ఉంటుంది. అప్పటి నుంచి అది సోన్ గారి రింగ్ అని పడిపోయింది. ఇప్పుడు ఇన్ కేసు ఎవరన్నా అలా జరిగినా కూడా ఆటోమేటిక్ వచ్చినా కూడా పెట్టాలని పెట్టకుండా సోన్ బాబు రింగ్ అంటారు. అది ఆయనకి ఏంటంటే ఆ ప్రొఫైల్ ఫేస్కి, ఆ రోజున మేకప్కి, విగ్కి బాగా సెట్ అయింది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అది చివరిదాకా ఆయన కంటిన్యూ చేశారు దాన్ని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ అంటే 18 years అయిందని కాదు, ఇంకో 10-20 సంవత్సరాలైనా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే ఆయన నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కాదు, చాలా మందికి ఆయన ఆదర్శం. ఎందుకంటే ఆయన చెప్పిన జాగ్రత్తలు కావచ్చు, ఆయన ప్రియారిటీస్ కావచ్చు, మనం అందరం నేర్చుకోవాలి ఆయన నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో మీకున్న అనుబంధాన్ని, ఆయన గురించి ఎన్నో మెమరీస్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.